మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా? సింగరేణి కార్మికులకు 1,90,000 బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే ₹1,00,00,000 సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే ₹1,00,000, మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా ₹1,00,000 పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్లల్లా అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ నార్థన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని ₹1,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా 400 పైచిలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం, మీతో కలుస్తున్నాం. కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం. ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేదు. ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండల్లో మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈరోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈరోజు దేశానికే ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అంటే ఈరోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఈరోజు పేదవాళ్లకు న్యాయం జరుగుతున్నది. అందుకే మిత్రులారా, ఈరోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి.
మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా? చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, 7 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఆయన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు. బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్ శాఖకు దాదాపుగా 25-30 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇట్లా ఇంకొక 1,29,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు మాకు అధికారం అప్పచెప్పినప్పుడు 8,29,000 కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించిండు. ఇందులో 7,11,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా వివిధ సంస్థలల్లా ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే, మిగతావి వివిధ సంస్థలలో ఉద్దెర పెట్టిండు. ఉద్దెర మనం గ్రామాలలో ఉంటుంది, కిరాణం కొట్టోడో లేకపోతే బట్టల కొట్టో షాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు. దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు, ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్ది అప్పిస్తారు. అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర, అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర, ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపినని వారు మన అంటున్నారు. మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా, మేము అధికారం రాకంటే ముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. మరి మేము సర్పంచులకు ₹1 పని కూడా ఇవ్వలేదు, పని ఇద్దామన్న సర్పంచులే లేరు. ఇవాళ సర్పంచులకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈరోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలల్లా 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు, 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి, ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి